హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ నుంచి C16, C20, C23 రిజల్ట్స్ రిగార్డింగ్ అడుగుతున్నారు కదా. డిజిటల్ వాల్యుయేషన్ ప్రాసెస్ కోసం నేను చెప్పాను, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను ఒక పోస్ట్ కూడా వేశాను రిగార్డింగ్ సిచ్యుయేషన్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో మదర్కి హెల్త్ బాగాలేదు, సో దట్ నేను ఎటువంటి పోస్ట్ అప్డేట్ ఇవ్వడానికి కూడా చేయడం లేదు, అందుకే అవ్వక. ఓకే, స్టిల్ ఇంకా అలానే ఉంది. సో జస్ట్ మీకు ఒక క్విక్ అప్డేట్ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి మళ్ళీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా కూడా అన్నీ పెడుతూనే ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఆ పోస్ట్ కూడా నేను పెట్టడం అమ్మకు బాగాలేదని చెప్పడానికి కారణం ఒకే ఒకటి, జస్ట్ కమెంట్స్లో నాకు ఈ బ్రో అప్డేట్ ఇవ్వట్లేదు అలా అన్నట్టు అలా పెడుతున్నారు. సో కొంచెం లైట్గా బాధ అనిపించింది, సో అందుకే నేను ఆ పోస్ట్ పెట్టాను. ఓకే, బట్ ఓకే. సో C16, C20, C23 రిజల్ట్స్ అనేవి మనకి ఈ వీక్లో రిలీజ్ అవ్వడానికి, దట్ మీన్స్ ఈ వీక్ అంటే ఆల్మోస్ట్ సాటర్డే అయిపోయింది కాబట్టి సండే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు సో రిలీజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, వచ్చిన అప్డేట్. అండ్ ఇఫ్ సపోజ్ ఓకే ఇంకా రాకపోతే కనుక జూన్ ఫస్ట్ వీక్లోకి వెళ్తుంది, అంతకన్నా లేట్ అయితే అవ్వదు. ఓకే, క్విక్ అప్డేట్ అయితే దీనికోసమే చేస్తున్నాను. ఓకే, డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఏమీ లేదు, ఏ రోజన్నా ఎప్పుడన్నా కూడా రిలీజ్ అయిపోవచ్చు ఇంకో 1 వీక్ లోపు. విల్ సీ, ఒకవేళ ఫర్దర్గా ఏమైనా డేట్ వస్తే అట్లీస్ట్ వీడియో చేయలేకపోయినా కూడా నేను పోస్ట్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, జస్ట్ 1 వీక్ వెయిట్ చేయండి, ఈ లోపు వచ్చేస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ మీకు రిజల్ట్స్ రాగానే ఒక పోస్ట్ ఇవ్వడానికైనా లేదా వీడియో చేయడానికైనా ట్రై అయితే చేస్తాను. ఓకేనా, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ రాసేసారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రిజల్ట్స్ అనేవి మనకు అనుకూలంగా రాకపోయినప్పటికీ కూడా వర్రీ అవ్వద్దు, నెక్స్ట్ నుంచి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఏదైనా డౌట్ ఉంటే సబ్జెక్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి చదువుకోవడం, అదొకటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, కాపాడుతుంది ఎగ్జామ్స్ నుంచి పాస్ అయ్యేలాగా. ఓకే, సో మళ్ళీ మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు త్వరలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.